హలో ఎవ్రీవన్. అన్నామలై లేదా అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. ఆ రుణ అంటే పాపములను హరించునది అని అర్థం. తమిళంలో తిరువణ్ణామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా అతిపెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ చిదంబరం కంటే మిన్నయిందని భక్తుల విశ్వాసం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణం అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుని పురాణాలు తెలుపుతుండడంతో కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకోబడే ఇది జ్యోతిర్లింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. గుడి లోపల కూడా చాలా వెచ్చగా ఉంటుంది. ఎన్ని ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఆ గాలి సరిపోదు, చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి స్పర్శ మన శరీరానికి స్పష్టంగా తెలుస్తుంది. గుడి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోగానే దేవుణ్ణి మనం ప్రత్యక్షంగా చూసిన అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది.